సినిమా తీసే వరకే ప్రేమిస్తాను నేను. సినిమా తీసిన తర్వాత అది ఎడిటింగ్ రూమ్లోనైనా థియేటర్లో నిర్దాక్షిణ్యంగా దాన్ని నేను హేట్ చేసినంత ఎవరు హేట్ చేయరు. అబా రే గిరి, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి నన్ను చూడు, ఇంతవరకు ఒక్కడు కూడా ట్రై చేయలేదు. నాలా పద్ధతిగా. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. ఏమైందని మళ్ళీ నన్ను అడుగుతావేంటి? ఎదిగే పిల్లకి ఆ బట్టలంటే, ఆ బట్టలకు చేతులేవి. ఆ బట్టలు చూసి రేపు పొద్దున్న ఇద్దరు కూతుర్లు అలాంటి బట్టలు కొనమని అడిగితే కొనమంటావా? ఆడపిల్లలు వేసుకునే బట్టలే మన ఇంటి పరువు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే మన పరువు అంత పెరుగుతుంది. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇంకా నా విషయానికి వస్తే, నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ డప్పు సౌండ్ అంటే ఒళ్ళు పొంగిద్ది, ఆగదు, అస్సలు ఆగదు. అమ్మతోడు నేను అన్నీ మర్చిపోతా. డౌటా? డౌట్ అయితే ఓపెన్ చేయి. నువ్వు ఇక్కడి నుంచి దూకి చచ్చిపో, నేను ఈ డప్పు వాయించి నిన్ను బతికించి మరి పైకి తీసుకొస్తా. ఈ డప్పు మనదిరు, ఈ సౌండ్ మనదిరు, ఈ డప్పు మనదిరు, ఈ సౌండ్ మనదిరు, డప్పు మనది, సౌండ్ మనది, డప్పు మనది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అనిల్ రావటం వల్ల ఈ సినిమాకి ఇంకా కొంతమందికి, ఇప్పటిదాకా ఎంతమందికి రీచ్ అయిందో ఇంకా కొంతమందికి గట్టిగా రీచ్ అవుతుంది. ఇది పోయినట్టే. చిన్నప్పుడు ఊర్లో మాకు సముద్రయ్య అని ఒక అతను ఊళ్ళో ఏది జరిగినా డబ్బేయటానికి వచ్చేవాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వాయిస్తాడో అతనికే తెలీదు. ఇప్పుడు నాకు తెలిసి ఒక అరగంట క్రితమే రికార్డింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అతనితో పాటు వెనకాల పరిగెత్తుకుంటా డ్యాన్స్ వేసుకుంటా వెళ్ళేవాళ్ళం. అది నరనరాల్లో జీర్ణించిపోయింది. అబ్బా ఏం వాయిస్తున్నావే దరువు, తాటాకెళ్ళకి ఇచ్చి కాక తగిలిచ్చావా? అదిరిపోతుంది సౌండ్. ఏంటనుకున్నారో మన డప్పు అంటే, మన డప్పు మీద దెబ్బ పడిందంటే చక్కెర శవం కూడా లేచి డాన్స్ చేయాల్సిందే. సో అందుకే ఎవరిని ఇబ్బంది పడి ఉంటే సారీ. డబ్బులు అవే వస్తాయి. సరస్వతి ఉంటే లక్ష్మి నడుచుకుంటా వచ్చేస్తాయి. అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు, ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు, అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. సినిమా నేను చూశాను, ఎక్కువ చెప్తే ఓవర్ అవుతుందేమో అనే భయం కూడా ఉంది లోపల. పాత్ర చాలా బాగుంది, సినిమా నా చుట్టూనే తిరుగుతుంది. కానీ అప్పటికి టెంప్ట్ అవ్వాల నేను. అని గారు తొందరగా అయిపోయింది, కానీ బెన్నీ కదా, కొంచెం కష్టం ఉంటుంది. సార్ వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆరెంజ్ లో ఉందా? తర్వాత ఆయన కథ చెప్పారు, వచ్చి నాకు కథ చెప్పారు. అదంతా వింటున్నాను కానీ నేను ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు. అవును రవి సార్, ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, నువ్వేదో కథ చెప్పావంట కదా. అవును సార్. చాలా బాగుంది అన్నాడయ్యా, నాకు కూడా చెప్తావా? అంటే అది నేను డైరెక్ట్ చేద్దాం రెడీ చేసుకున్నాను సార్. సిగరెట్ ఎవరా? హీరో క్యారెక్టర్ ఏంటి? అసలు అది క్యారెక్టర్ లేదు సార్.